Never stop learning, never stop growing. Thank you friends, thank you so much for clicking on this video. In this video we are going to learn about may and might. ఈ వీడియోలో మనం మే మరియు మైట్ గురించి తెలుసుకుందాం. ఇది వాక్యంలో ఉపయోగిస్తే ఏ మీనింగ్ వస్తుంది, అసలు మే అంటే ఏమిటి, మే అనేది వాక్యంలో ఉపయోగించడం వల్ల వాక్యం అర్థం ఏమొస్తుంది. సో వాట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ మే అండ్ మైట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. So that we are going to learn in this video. Okay, so don't waste the time, let's get started. So don't forget to subscribe my channel, like, comment and share with your friends, and don't forget to click on bell icon, so whenever I upload any video, so you will get a notification. Never stop learning, never stop growing. Okay, what is this may and might? What meaning does it give in a sentence if we use them? మే అంటే ఏంటి, మైట్ అంటే ఏంటి, అసలు ఇంగ్లీష్ భాషలో ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తాం, దాని యొక్క అర్థం ఏంటి. మే అంటే చెయ్యొచ్చు, ఏదైనా ఒక పనిని చెయ్యొచ్చు అనేటప్పుడు మనం మే అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా మైట్ కూడా ఏదైనా ఒక పని చెయ్యొచ్చు అనేటప్పుడు మనం మైట్ అనేది ఉపయోగిస్తాం. ఓకే, సో మే ఆర్ మైట్ మీన్స్ చెయ్యొచ్చు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్. ఓకే, సో బిఫోర్ గెటింగ్ టు నో అబౌట్ ఇట్, ఫస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ మే అండ్ మైట్. ఓకే, సో మే అంటే చెయ్యొచ్చు. సో వీ అండర్స్టూడ్ ద తెలుగు మీనింగ్ ఆఫ్ ఇట్. ఏదైనా ఒక పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు అనేటప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం. నేను ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఐ మే లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇక్కడికి రావచ్చు, యూ మే కమ్. వాళ్ళు వెళ్ళొచ్చు, దే మే గో. అతడు ఈరోజు మీటింగ్ కండక్ట్ చెయ్యొచ్చు, హీ మే కండక్ట్ మీటింగ్ టుడే. ఏదైనా ఒక పని చెయ్యొచ్చు అనేటప్పుడు మనం ఈ మే అనేది ఉపయోగిస్తాం. ఈవెన్ యూ కెన్ సే దట్ అతడు మీటింగ్ కండక్ట్ చేయొచ్చు, హీ మైట్ కండక్ట్ మీటింగ్ టుడే. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. సో యూ కెన్ యూజ్ మే ఆర్ మైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, దట్ హౌ టు యూజ్ దిస్ వన్ ఇన్ సెంటెన్స్. I have already written on the board, we have 5 sentence structures. If we know this 5 sentence structure, then you can use this modal verb may or might in a sentence easily. Okay, so first of all let's get started. The first sentence structure, subject may or might, be1 plus object. If you are using this sentence structure, it is all about telling పాసిబిలిటీ యాక్షన్స్. దాన్నే మనం తెలుగులో ఏమంటాము అంటే చెయ్యొచ్చు, ఏదైనా ఒక పని జరగచ్చు అనేటప్పుడు మనం మే ఆర్ మైట్ గానే ఉపయోగిస్తాం. నేను రావచ్చు, ఐ మే కమ్. నేను పార్టీకి రావచ్చు, ఐ మే కమ్ ఫర్ ద పార్టీ. ఆర్ యూ కెన్ సే దట్ ఐ మైట్ కమ్ ఫర్ ద పార్టీ. ఓకే, యూ కెన్ యూజ్ మే ఆర్ మైట్. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, వాళ్ళు రేపు క్రికెట్ ఆడవచ్చు, దే మే ప్లే క్రికెట్. వాళ్ళు రేపు క్రికెట్ ఆడవచ్చు. ఈసారి ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ గెలవవచ్చు. సో చెన్నై సూపర్ కింగ్స్ మే విన్ ఐపీఎల్ ఇన్ దిస్ ఇయర్. సో నాట్ ఓన్లీ ఎనీథింగ్, ఎనీ టీమ్ యూ కెన్ మెన్షన్. So when you want to tell any action that may happen, if any action there is a possibility to be done, then you can use may or might. ఏదైనా ఒక పని చెయ్యొచ్చు అనేటప్పుడు మనం ఈ మే కానీ మైట్ కానీ ఉపయోగిస్తాం. ఓకే, సో నెక్స్ట్ వన్, చెయ్యొచ్చా. ఏదైనా ఒక పని చెయ్యొచ్చా, దట్ మీన్స్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. వెరీ సింపుల్, you just use may or might before subject. That only I have written on the board, may or might, subject v1 plus object.
ఇలాంటి సెంటెన్స్ స్ట్రక్చర్ ఉపయోగిస్తే దాని అర్థం ఏంటంటే చెయ్యొచ్చా. వాళ్ళు రావచ్చు, దే మే కమ్. వాళ్ళు రావచ్చా, మే దే కమ్. అతడు అడగవచ్చు, హీ మే ఆస్క్. అతడు అడగవచ్చా, మే హీ ఆస్క్. యూ కెన్ జస్ట్ రీప్లేస్ దట్ మే ఆర్ మైట్ బిఫోర్ సబ్జెక్ట్. ఇట్ విల్ బి ఫార్మ్డ్ యాజ్ ఎ క్వశ్చన్. ఆ మే కానీ మైట్ కానీ వాక్యానికి ముందు ఉపయోగించి సబ్జెక్ట్కి ముందుకు ఉపయోగిస్తే అది మనకి ప్రశ్నించే వాక్యం అవుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. అదేవిధంగా అతడు క్రికెట్ ఆడచ్చు, హీ మే ప్లే క్రికెట్. అతడు క్రికెట్ ఆడవచ్చా, మే హీ ప్లే క్రికెట్. మే హీ ప్లే క్రికెట్. ఏదైనా ఒక పని చెయ్యొచ్చా అనేటప్పుడు మనం ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది ఉపయోగిస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ వన్, WH question. To get some more information about any statement, we use WH questions. One more example we'll take. ఆమె అర్థం చేసుకోవచ్చు, she may understand. ఆమె అర్థం చేసుకోవచ్చా, may she understand. ఆమె ఎప్పుడు అర్థం చేసుకోవచ్చు, when may she understand. ఆమె ఎక్కడ అర్థం చేసుకోవచ్చు, where may she understand. ఆమె ఎందుకు అర్థం చేసుకోవచ్చు, why may she understand. Is it clear? You can use any WH words like what, when, where, why, who, which. You can use any WH word. And coming to the next one, how. ఆమె ఎలా అర్థం చేసుకోవచ్చు, how may she understand. Or you can say that how might she understand. ఆమె ఎలా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు అర్థం చేసుకోవచ్చు, who may understand or who might understand. ఎవరు అర్థం చేసుకోవచ్చు. అరే ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవచ్చు, who may win the match today. ఎవరు పార్టీ ఇవ్వవచ్చు, who may give a party today. ఈరోజు పార్టీ ఎవరు ఇవ్వవచ్చు. సో ఏదైనా ఒక పని చెయ్యవచ్చా అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఎప్పుడు చేయవచ్చు, ఎలా చేయవచ్చు, ఎవరు చేయవచ్చు. ఇవి తప్పించి మనం వేరే క్వశ్చన్స్ అనేది ఉపయోగించాం. సో వెన్ యూ నో దీస్ WH questions, how questions, who questions, you can ask wonderful questions to others to get some more information about a particular statement. సో మనకి ఈ ప్రశ్నించడం అనేది తెలిస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక దాని గురించి ఇఫ్ యు ఆస్క్ సమ్ మోర్ అబౌట్ ఇట్, ఏదైనా ఒక దాని గురించి ఎక్కువ అడిగితే మనం లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ వన్ మోర్ సెంటెన్స్ బై యూజింగ్ ఆల్ ది సెంటెన్స్ స్ట్రక్చర్. దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ మేక్ యూ అండర్స్టాండ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అతడు రేపు ఇక్కడికి రావచ్చు, హీ మే కమ్ హియర్ టుమారో. ఓకే, దట్ ఈస్ వన్ సెంటెన్స్. అతడు రేపు ఇక్కడికి రావచ్చా, మే హీ కమ్ టుమారో. మే హీ కమ్ హియర్ టుమారో. అతడు రేపు ఇక్కడికి రావచ్చా. అతడు ఎందుకు రేపు ఇక్కడికి రావచ్చు, వై మే హీ కమ్ హియర్ టుమారో. రేపు అతడు ఎందుకు ఇక్కడికి రావచ్చు. రేపు అతడు ఎలా ఇక్కడికి రావచ్చు, హౌ మే హీ కమ్ హియర్ టుమారో. రేపు ఎవరు ఇక్కడికి రావచ్చు, హూ మే కమ్ హియర్ టుమారో. రేపు ఎవరు ఇక్కడికి రావచ్చు, రావచ్చు. చెయ్యొచ్చు, చెయ్యొచ్చా, ఎప్పుడు చెయ్యొచ్చు, ఎలా చెయ్యొచ్చు, ఎందుకు చెయ్యొచ్చు, ఎవరు చెయ్యవచ్చు. ఏదైనా ఒక పని చెయ్యొచ్చు అనేటప్పుడు మనం మే కానీ మైట్ కానీ ఉపయోగిస్తాం. ఓకే. సో వెన్ దెర్ ఇస్ ఎ క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆన్సర్ ది questions, right? Okay. ఆమె అర్థం చేసుకోవచ్చు, she may understand or she might understand. It is a statement. There is no answer for this. This statement means giving information. Now I am asking a question. She may understand. ఆమె అర్థం చేసుకోవచ్చు. May she understand? May she understand? ఆమె అర్థం చేసుకోవచ్చా. Yes, she may understand. It has two answers, either yes or no. లేదు, ఆమె అర్థం చేసుకోకపోవచ్చు, ఏదైనా ఒక పని చెయ్యకపోవచ్చు అనేటప్పుడు మనం మే నాట్ కానీ మైట్ నాట్ కానీ ఉపయోగిస్తాం.
షీ మే నాట్ అండర్స్టాండ్, ఆమె అర్థం చేసుకోకపోవచ్చు. ఆమె ఎక్కడ అర్థం చేసుకోవచ్చు? వేర్ మే షీ అండర్స్టాండ్, ఆమె కంపెనీలో అర్థం చేసుకోవచ్చు. షీ మే అండర్స్టాండ్ ఇన్ ద కంపెనీ, షీ మే అండర్స్టాండ్ ఇన్ ద కంపెనీ. ఆమె ఎందుకు అర్థం చేసుకోవచ్చు? వై మే షీ అండర్స్టాండ్, ఆమె డెవలప్మెంట్ కోసం అర్థం చేసుకోవచ్చు. షీ మే అండర్స్టాండ్ ఫర్ డెవలప్మెంట్. సో అభివృద్ధి కోసం ఆమె అర్థం చేసుకోవచ్చు. ఆమె ఎలా అర్థం చేసుకోవచ్చు? హౌ మే షీ అండర్స్టాండ్, ఆమె శుభ్రంగా అర్థం చేసుకోవచ్చు, ఆమె చక్కగా అర్థం చేసుకోవచ్చు, ఆమె సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. షీ మే అండర్స్టాండ్ క్లియర్లీ, షీ మే అండర్స్టాండ్ నీట్లీ, షీ మే అండర్స్టాండ్ కంప్లీట్లీ, ఆమె సంపూర్ణంగా అర్థం చేసుకోవచ్చు. సో ఏదైనా ఒక పని చేయవచ్చు, చేయవచ్చా, ఎక్కడ చేయవచ్చు, ఎలా చేయవచ్చు, ఎవరు చేయవచ్చు, ఎవరు అర్థం చేసుకోవచ్చు. హూ మే అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోవచ్చు, నువ్వు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఉపయోగించవచ్చు. ఎనీ సబ్జెక్ట్ యూ కెన్ యూస్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. చెయ్యొచ్చు, చెయ్యొచ్చా, ఎప్పుడు చెయ్యొచ్చు, ఎలా చెయ్యొచ్చు, ఎందుకు చెయ్యొచ్చు, ఎవరు చెయ్యవచ్చు. అదే నెగిటివ్ వచ్చేసరికి చెయ్యకపోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ మే నాట్, మైట్ నాట్. What is the short form for may not? Mayn't. Might not, mightn't. Mayn't, mightn't. Mayn't, mightn't. But we usually say that it is a short form, but exactly we should not say that short form. The exact word for this one is contraction. What is that? Contraction. What is the contraction for may not? Mayn't. Might not, mightn't. మనం షార్ట్ ఫామ్ అంటాం కానీ అది షార్ట్ ఫామ్ అనేది కరెక్ట్ కాదు. వీ షుడ్ సే దట్ కాంట్రాక్షన్. ఓకే, ఫైన్. బట్ ఫైనల్లీ వీ మైట్ హ్యావ్ గాట్ ఎ క్వశ్చన్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే అండ్ మైట్? మే అంటే చెయ్యొచ్చు అన్నా, మైట్ అన్నా చెయ్యొచ్చు అని అన్నా. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? మే అనేది జరగడానికి 50% అవకాశం ఉండేటప్పుడు మనం మే అనేది ఉపయోగిస్తాం. మైట్ అనేది కేవలం 30% అవకాశమే ఉంటుంది. రేపు నేను రావచ్చు అని అన్నా అనుకోండి, ఐ మే కమ్ టుమారో. రేపు నేను రావచ్చు. ఎంత అవకాశం ఉంది? 50% అవకాశం ఉంది. అదే నేను ఐ మైట్ కమ్ టుమారో అని అనుకోండి, అప్పుడు ఎంత పర్సంటేజ్ ఉంది? ఓన్లీ 30% ఛాన్సెస్ ఆర్ దేర్ టు కమ్. దాన్నే మనం లీస్ట్ పాసిబిలిటీ అండ్ పాసిబిలిటీ. మే అనేది పాసిబిలిటీ, మైట్ అనేది లీస్ట్ పాసిబిలిటీ. ఇంకా బాగా అర్థం కావాలి అని అంటే మే అనేది చెయ్యొచ్చు, మైట్ అనేది చేస్తే చెయ్యొచ్చు. ఐ హోప్ యూ హ్యావ్ గాట్ మై పాయింట్. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మే ఆర్ మైట్? మే అంటే చెయ్యొచ్చు, మైట్ అంటే చేస్తే చెయ్యొచ్చు. మే అనేది పాసిబిలిటీ, మైట్ అనేది లీస్ట్ పాసిబిలిటీ. మే అనేది 50% ఛాన్సెస్ ఉంటాయి జరగడానికి, మైట్ అనేది ఓన్లీ 30% ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ లీస్ట్ పాసిబిలిటీ, యూస్ మైట్ మోడల్ వర్బ్. ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ ఓన్లీ పాసిబిలిటీ, దెన్ యూస్ మే. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. So thank you so much for watching this video. If you did not subscribe my channel, please do subscribe, like, comment and share with your friends, and don't forget to click on bell icon. Thank you friends, have a great day.